రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బ్యూరోక్రాట్ అధికారులకు, ఐఏఎస్, ఐపీఎస్ ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని నిర్వర్తిస్తమవుతోంది. నిన్న హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని తొలగించండి అని చెప్పని ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు ఆషామాషి తీర్పు కాదు. అది భారతదేశం మొత్తం మీద, స్వతంత్ర భారతదేశంలో మీరు ఎంత లోతుగా శోధిస్తే కూడా అతి తక్కువ సంఘటనలు మీకు కనబడతాయి. 2014 ప్రాంతంలో బహుశా గుంటూరులో ఒక తహసీల్దార్ రిమూవల్కు సంబంధించి ఒక ఆర్డర్, మళ్ళీ అదేవిధంగా మధ్యప్రదేశ్లో రిమూవల్కు సంబంధించిన ఒక ఆర్డర్, జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా రిమూవల్ చేయాలా అని చెప్పని కోర్టు వారు తీవ్రమైన ఆగ్రహవేశాలు వ్యక్తీకరించిన, అట్లా వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి ఉదంతాలు ఉంటాయి. వాస్తవానికి ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక బుల్డోజర్ రాజ్యాంగం పైన తెలంగాణ హైకోర్టు చేసిన సర్జికల్ స్ట్రైక్. ఇది సిగ్గు ఎగ్గు ఉన్నటువంటి ఒక పాలక వర్గం ఊరేసుకొని చనిపోవాలి. వాళ్ళు ప్రేమతో, ఆప్యాయతతో, వాళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పని తయారు చేసిన ఒక సంస్థ, ఆ సంస్థకు ఒక కమిషనర్ను అపాయింట్ చేసుకుంటే, ఒక ఐపీఎస్ అధికారిని అపాయింట్ చేసుకుంటే, ఇష్టారాజ్యంగా పేదల ఇండ్లు ఆయన కూల్చివేస్తుంటే తానేదో గొప్పతనం ఆపాదించుకుంటున్నా అని చెప్పని శాడిజంతో సంతోషం పడ్డ రేవంత్ రెడ్డి గారి చెంప చెళ్ళు అనిపించినటువంటి ఒక తీర్పు ఇది. ఎనీబడి హూ హస్ గాట్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎ షేమ్ షుడ్ ఐదర్ టెండర్ అ రెసిగ్నేషన్ ఆర్ షుడ్ టెండర్ అన్ అపాలజీ టు ద పబ్లిక్. నేను తప్పు చేసిన, కోర్టు నా చెంప బలగొట్టి నా నెత్తి మీద మొట్టెకాయ కొట్టేంత వరకు నాకు విఘ్నత లేకపోయింది అని చెప్పని 2 చెంపలు వాయించుకోవాలి తనకు తానే. ఈ విషయం పైన అనేక సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ హైడ్రా అనేటువంటిది ఒక మాన్స్టర్గా మారిపోయింది. పేద ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. ఏళ్ల తరబడి కలలు గని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును బుల్డోజర్లు పెట్టి అర్ధరాత్రి నోటీసులు లేకుండా అప్రజాస్వామికంగా కూల్చివేస్తుంది. ఇది అనైతికము, ఇది అన్యాయము, ఇది రాక్షసత్వము అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ కేవలం ఏదో రాజకీయ దుగ్ధతో రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పని కొట్టిపారేసిన రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు అని చెప్పని నేను వాళ్ళు అడుగుతా ఉన్నాను. నేను ఒక్కసారి కేసీఆర్ గారు గతంలో ఏం చెప్పిండ్రు, వారు చెప్పింది వాళ్ళ నిజమైంది అనేటువంటి ఒక విషయాన్ని తెలంగాణ సమాజానికి అంతా తెలియజెప్పడం కోసం అని చెప్పని గతంలో కేసీఆర్ గారు ఏమన్నారో ఒక్కసారి దయచేసి వినాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అనుకుంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాలు చదువుకునేటి అంతే గిరితమా
నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజుల్నే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైడ్రాను నేను ఎత్తిపరేస్తా, ఇది అనైతికమైనటువంటిది, అప్రజాస్వామికమైనటువంటిది, రాక్షసత్వంతో కూడుకున్నటువంటిది, పేదోళ్ల ఇల్లు కూల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీన్ని నియామకం చేసిండ్రు అని చెప్పినటువంటి ఒక విషయం ఇవాళ హైకోర్టు, నిన్నటిదాకా మేము అన్నప్పుడు రాజకీయం అన్నావు, మరి ఇవాళ హైకోర్టు కూడా దాన్ని కేసీఆర్ గారి మాటను ఒప్పుకుంటూ ఇవాళ ఈ తీర్పునిచ్చింది కదా రేవంత్ రెడ్డి. నీ ముఖం ఏ మోకాళ్లలో దాచుకుంటో సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇట్స్ అన్ ఇన్సల్ట్, షేమ్. కేటీఆర్ గారు ఏమన్నారో కూడా ఒకసారి వినండి. ఒకసారి ఇట్లా వాళ్ళ అరాచక పాలనలో వల్ల ఇప్పుడు మీరు చూడండి, విధ్వంసకర ఆలోచనలు హైడ్రా, విధ్వంసకర ఆలోచనలు హైడ్రా. హైడ్రా అనేది ఒక విధ్వంసకర ఆలోచన. ఎట్లా అంటారా? సెలెక్టివ్ జస్టిస్ ఇస్ నాట్ కరెక్ట్ కళ్యాణ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇల్లు స్వయంగా కోస్గిలో, కొడంగల్లో, రెడ్డికుంట అనే ప్రాంతంలో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది. ఆధారాలతో సహా నేను చూపెట్టాను. ముఖ్యమంత్రి గారి బ్రదర్ ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది. మంత్రుల ఇల్లు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, మంత్రి వివేక్ది, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిది, చైర్మన్ శాసన మండలి ఉత్తా సుఖేందర్ రెడ్డిది, ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి. కానీ హైడ్రాకి ఇవేమి కనబట్టలేదు. హైడ్రాకి అక్కడికి వచ్చేసరికి గుడ్డితనం వస్తుంది. మీరు విన్నారు, సెలెక్టివ్ గవర్నెన్స్ అని చెప్పని ఒక పదాన్ని వారు, సెలెక్టివ్ డిమాలిషన్, సెలెక్టివ్ గవర్నెన్స్ అని చెప్పని శుద్ధపూస అయినట్టుగా ఇవాళ రంగనాథ్ గారు నిన్న హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మూతికి తాళం వేసుకొని మూల కూర్చోవాల్సి ఉండే. ఆయన కూర్చోకుండా ఆయన మళ్ళా మీలాంటి పెద్ద మనుషులను పిలిచి మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూలన్నీ ప్లేట్ బ్రేకింగ్లతో టీవీలలో వచ్చినాయి. అది వేరు ముచ్చట. ఆయన ఏమంటున్నాడు అంటే 63 కోర్టు ధిక్కరణ కేసులు ఏదైతే అయినాయో అవన్నీ భూకబ్జాదారులే వేసిండ్రు, కోర్టులను తప్పుదోవ పట్టించిండ్రు, కాబట్టే ఇటువంటి ఆర్డర్ వచ్చింది అనేటువంటి ఒక రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, రంగనాథ్ని ఇద్దరిని, ఈ రకమైనటువంటి ఒక మాటలు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మీకు బుద్ధి రాకపోతే న్యాయమా అని చెప్పని అడుగుతా ఉన్నాను. నెంబర్ 1. నెంబర్ 2, హైకోర్టును తప్పుదోవ పట్టించినందువల్లనే ఇటువంటి తీర్పు వచ్చింది, కోర్టు ధిక్కరణ కేసులు అయినాయి అని చెప్పని హైడ్రా కమిషనర్ అంటున్నాడు అంటే అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈజ్ ఇట్ నాట్ ఏ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్? అంటే నిన్నటిదాకా నిన్ను చీల్చి చెండాడిన జస్టిస్ లక్ష్మణ్ గారు, లేకపోతే నిన్న తీర్పు ఇచ్చినట్టు జస్టిస్ అనిల్ కుమార్ గారు, హైకోర్టు ధర్మాసనము ఎవరో తప్పుదోవ పట్టిస్తే తప్పుదోవ పట్టేంత విఘ్నత లేనటువంటి ఒక కోర్టా, న్యాయం తెలవనటువంటి ధర్మం తెలవడ కోర్టా అని చెప్పని ఇవాళ నేను రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను. ఇట్స్ అబ్సల్యూట్లీ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. నేరం ఇది. కోర్టు తీర్పు నేను స్వాగతిస్తున్నా, చేసిన తప్పిదాన్ని నేను సరిదిద్దుకుంటా అనేటువంటి ఒక మాట పోయి ఆయన ఏదో మళ్ళీ గొప్ప పని చేసినట్టు ఎవరో కోర్టును తప్పుదోవ పట్టించిండ్రు అని చెప్పని కోర్టును అపహాస్యపరిచే విధంగా, కోర్టుకున్న ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా రంగనాథ్ గారు మాట్లాడుతున్నారంటే నేను అది రంగనాథ్ మాటల లెక్క అనుకోవట్లే. రంగనాథ్ను చిలుక లెక్క పలుకుతుంటే ఆ చిలుకను పలికిస్తున్న రేవంత్ రెడ్డి మాటగా నేను భావిస్తూ ఉన్నాను. ఐ డోంట్ థింక్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ వుడ్ హ్యావ్ గట్స్ టు కమ్ టు ద మీడియా అండ్ దెన్ టేక్ ఏ డిగ్ ఎట్ ద హైకోర్ట్. హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ డిగ్ చేసేటువంటి ఒక రీతిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, మా డ్యూటీలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్, సర్వీస్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అట్లా మాట్లాడతాడు అనుకోను. ఆ మాటలు మాట్లాడించింది నేరుగా ఆయన అధికారిక బాస్ రేవంత్ రెడ్డే మాట్లాడించుంటాడు అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. వాస్తవానికి ఇది సీఎం పీఠానికే చెంపపెట్టు, కలెక్టివ్ క్యాబినెట్ డెసిషన్ అండి ఇది. ఎంత సన్నాసులుగా మారిపోయినారు మంత్రులందరూ అంటే, ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు ఒక నియంత లెక్క వ్యవహరిస్తూ ఉంటే, బానిసకు ఒక బానిస అన్నట్టుగా మంత్రులు వ్యవహరిస్తూ ఉంటే ఇవాళ ఇది కేవలం రంగనాథుని తీసేయమన్నట్టు కాదు, మీ అందరి ముఖాలను చెంపపెళ్ళు కొట్టినట్టు అనే ఒక విషయాన్ని క్యాబినెట్ కూడా గుర్తించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తోలుబొమ్మ రంగనాథ్, ఆ తోలు బొమ్మను ఆడిస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి.
రంగనాథ్ నిమిత్తమాత్రుడు మాత్రమే, అసలైన నిందితుడు రేవంత్ రెడ్డి. బికాజ్ హీఈస్ ద మున్సిపల్ మినిస్టర్. ఆయన కిందనే ఆయనకు రిపోర్ట్ చేస్తూ పనిచేస్తున్నటువంటిది రంగనాథ్ గారు. కాబట్టి రంగనాథ్నే తీసేయమన్నాడు కదా అని చెప్పి నేను సంకలు గుద్దుకొని నేను సంతోషపడ్డట్టయితే సరిపోదు. అది నిన్ను కూడా నిందితుడని చెప్పకనే చెప్పింది కోర్టు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మానవత్వంతో వ్యవహరించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నేను ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడారు. తెలంగాణ సమాజం అంతా సిగ్గుపడ్డది. ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొద్దో గొప్ప గౌరవించేటువంటి వాళ్ళందరూ కూడా